క్యూనే న్యూస్కు స్వాగతం. సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ఈరోజు గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించడం జరిగింది. అందులో భాగంగా సిరికొండ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్లకు అవగాహన కొరకు స్పెషల్ ఆఫీసర్లకు మరియు సెక్రటరీలకు కొన్ని సూచనలు, సలహాలు ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ ఇవ్వడం జరిగింది. అలాగే సర్పంచుల స్థానంలో స్పెషల్ ఆఫీసర్లుగా కొండూరు మైలారం ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, న్యావనంది రావుట్ల జంగిలోడి తాండా తహసీల్దార్ ఆర్ రవీందర్రావు, తూంపల్లి బర్జన్ తాండా ఏ లక్ష్మీపతి, సిరికొండ రామడుగు డిప్యూటీ తహసీల్దార్ ఎం ప్రవీణ్, ముసిరినగర్ మెట్టుమర్రి తాండా అమిద్ హుసేన్, చీమన్పల్లి తాడ్పల్లి దూప్యా తాండా ఎస్కే హర్షత్, చిన్నవాల్గోట్ కుర్దుల్పేట్ నర్సింగ్పల్లి జి సాయినాథ్, వాల్గోట్ కాలాన్ జగదాంబ తాండా జె వెంకటేష్, ఎంఏఓ కొండాపూర్ గడ్డమీది తాండా పశువుల ఆసుపత్రి డాక్టర్ బాబురావు, గడ్కోల్ ఎంవి నాయక్ ఎఫ్ఆర్ఓ, పందిమడుగు పాకాల ఎస్ గంగారం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, హుస్సేన్ నగర్ గోప్యా నాయక్ తాండా శివకుమార్, మిషన్ భగీరథ గోప్యా తాండా సర్పంచ్ తాండా ప్రియదర్శిని అంగన్వాడీ సూపర్వైజర్ సర్పల్లి తాండా పొత్నూర్ సవిత అంగన్వాడీ సూపర్వైజర్ వీరందరికీ స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలను అప్పగించడం జరిగింది. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో డ్రైనేజ్ వ్యవస్థ మరియు స్ట్రీట్ లైట్, పల్లె ప్రకృతి వనాలు, గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, గ్రామ ప్రజలతో కలిసి పనిచేయాలని అన్నారు. ఎవరితో గొడవ పడకుండా సామరస్యంగా సమస్యలను పరిష్కరించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని స్పెషల్ ఆఫీసర్గా ఉన్న ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ తన అమూల్యమైన ప్రసంగం ద్వారా స్పెషల్ ఆఫీసర్లకు సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్ రవీందర్రావు, డిప్యూటీ తహసీల్దార్ ఎం ప్రవీణ్, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీపతి, జూనియర్ అసిస్టెంట్లు, ఏఈలు, సూపర్వైజర్లు మరియు కంప్యూటర్ ఆపరేటర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొట్లాడుతామంటే మొత్తం హద్దులు దాటినప్పుడు మాత్రమే మనం చెప్తాము. అప్పటి వరకు కూడా రాకుండా మన రైతు మనం చేయాలి. స్పెషల్ ఆఫీసర్ సిగ్నేచర్ చేస్తారు. ఫలితాన్ని కూడా ఏదైనా పేమెంట్ ఉన్నప్పుడు రూపాయలు అప్రూవ్ తీసుకొని పేమెంట్కి వెళ్ళండి. ముఖ్యంగా మనం ఇక్కడ పంచాయతీ యాక్ట్ ప్రకారం ప్రతి నెల గ్రామ పంచాయతీ మీటింగ్, తర్వాత ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామ సభ నిర్వహించాలి. ఇప్పుడు భారీ లేదు కాబట్టి గ్రామ పంచాయతీ మన లోకల్ వీళ్ళు ఉంటారు కదా అధికారులు, గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న అధికారులతో ప్రతి నెలకు ఒక మీటింగ్ చేయాలి. 2 నెలలకు ఒకసారి గ్రామ సభ చేయాలి. ఇప్పుడు మనం ముందున్న ఏంటంటే గ్రామ పంచాయతీకి 3 రకాల ఫండ్స్ ఉంటాయి. అంటే మీకు తెలుసు, నేను చాలా చెప్తున్నాను. ఒకటి జనరల్ ఫండ్, ఇంకోటి ఎస్ఎఫ్సి స్టేట్ ఫండ్, ఇంకోటి 15 ఫైనాన్స్ సెంట్రల్ ఫండ్. జనరల్ ఫండ్ విషయానికి వస్తే గ్రామ పంచాయతీ వనరులు ఏ వనరులు ఉంటాయంటే మనకు జనరల్గా ట్యాక్స్ కలెక్షన్, ఏదైనా గ్రామ పంచాయతీ అసెట్స్ ఎంత మటుకెళ్ళి ఉంటే అదే శ్రీకొండాల ఆదాయాలు కొన్ని రాష్ట్రాలు డిపెండ్ ట్యాక్స్ కలెక్షన్ రాజధాని రేటు ఎంత వచ్చింది, ఏమొచ్చింది ఒకసారి కంప్లీట్ చేసుకొని రికార్డ్ చేసుకొని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అంటే స్టేట్ ఫండ్ దాదాపు 8 నుండి 10 నెలల నుంచి మనకు రావాల్సి ఉంటుంది. అందులో ఒకసారి స్టేట్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా తర్వాత గైడెన్స్ ప్రకారం జనరల్ ఫండ్ ఏదైతే ట్యాక్స్ కలెక్షన్ ఉందో అందులోకి వెళ్ళి మనం గ్రామ పంచాయతీ సంబంధించిన మిగతా వర్గాలు, తర్వాత ఇంకా అదర్ ఎక్స్పెండిచర్ ఉంటే తీసుకుంటాం. ఎస్ఎఫ్సి కూడా దాన్ని స్టేట్ కమిషన్ ప్రకారం 50% ఫస్ట్ తీసుకుంటాం, 50% మెయింటెనెన్స్ తీసుకుంటాం. అదేవిధంగా సెంట్రల్ ఫండ్ టైడ్ గ్రాంట్స్ అన్ని కూడా మనము క్యాపిటల్ అవర్స్ తీసుకుంటాం. ఎంటైర్ మాత్రం మెయింటెనెన్స్ తీసుకుంటాం. అయితే ఇవన్నీ రూల్ ప్రకారం ఓకే, నో ప్రాబ్లం. చిన్న దాంట్లో విషయానికి వస్తాయి అన్ని ఫండ్స్ దాటినా 20 దాటాయి. అట్లాంటి తాండాలు కాకపోతే ప్రతి నెల పేమెంట్ చేయాల్సింది, ప్రభుత్వానికి చేయాల్సింది స్పెషల్ ఆఫీసర్ సెక్రటరీ బాధ్యత. యాక్చువల్ ఏముందంటే సెక్రటరీ ఒకటి కరెంట్ బిల్లు, సీసీ ఛార్జ్,
మాత్రము 1 ఆపాలి. ఇవి కాకుండా ఇతరాలతో ఏమైనా చెల్లింపులు ఉంటే దానికి సంబంధించిన ఓచర్స్, ఇండి రికార్డ్స్ అవి చేసుకోవాలి. చేసిన తర్వాత అవన్నీ ఓకే ఉన్నాయి వర్క్ ప్రకారంగా, తర్వాత ఈ డాక్యుమెంట్స్ కూడా ఓకే ఉన్నాయి అనుకుంటే మనకు టోటల్ అది కూడా 15 ఫైనాన్స్ అయితే డిజిటల్ టోకెన్ ద్వారా జరుగుతుంది. టోకెన్స్ అనేది మనకు ఇప్పుడు జనరేట్ చేస్తారు. ఆ టోకెన్ ఒకటి స్పెషల్ ఆఫీసర్ టోకెన్ ఉంటుంది, సెక్రటరీ ఒక టోకెన్ ఉంటుంది. ఫస్ట్ సెక్రటరీ టోకెన్ పెట్టిన తర్వాత ఓకే అయినాక స్పెషల్ ఆఫీసర్ ఓకే అయిన తర్వాతనే ఆ పర్సన్కి పేమెంట్ అనేది పోతుంది. ఓటీపీ వస్తుంది, ఓటీపీ మన ఫోన్ వస్తుంది, ఫోన్ వచ్చిన తర్వాత ఓకే చేసి పేమెంట్ అనేది ఈ విధంగా మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఉంటుంది. దీన్ని పేమెంట్ చేయడానికి కోసం మన దగ్గర కంప్యూటర్ ఆపరేటర్స్ 5 ఉన్నారు. 5 30 జీబీలు పంపడం, 30 జీబీలు వాళ్ళు చెప్తే వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. ముఖ్యంగా సమస్య ఎక్కడ వస్తుందంటే మనకు ఇన్ని రోజుల నుంచి పాలకవర్గం ఉన్నది. ప్రజలు ఏదన్నా సర్పంచులకు పాలకవర్గం దృష్టికి తీసుకెళ్ళారు. కొంతమంది అయితే మా సెక్రటరీ అడగన్నారు, కొందరైతే నేనున్నా అని చెప్పి నిలబడాలి. 2 రకాలు ఉన్నది. ఇప్పుడు ఏదేమైనా భారం అనేది మన మీద ఉంటుంది. పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్లాంటేషన్, శానిటేషన్, ఎలక్ట్రిఫికేషన్, టాక్సేషన్. ప్లాంటేషన్ విషయానికి వస్తే ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.